రాష్ట్రంలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా పట్టుబడిన 10,147.59 కిలోల గంజాయి, 19.310 లీటర్ల యాష్ ఆయిల్, కిలో నల్లమందును కాపులుపాడ డంపింగ్ యార్డు వద్ద ఆదివారం దహనం చేశారు. కార్యక్రమానికి హాజరైన డీజీపీ గుప్తా మాట్లాడుతూ తాజాగా పట్టుబడిన గంజాయికి సంబంధించి 533 కేసుల్లో 1,435 మంది నిందితులు ఉన్నారని వెల్లడించారు. వీరిలో 712 మంది విశాఖ జిల్లాకు చెందిన వారు కాగా 332 మంది ఇతర జిల్లాల వారు, 391 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు పేర్కొన్నారు. మీ గాంజా డ్రగ్స్ గాని విషయంలో మాట్లాడితే మీరు తెలిసిన విషయం ఇదే ఒకటే. ఈ ఆంధ్రప్రదేశ్లో జూన్ 2024 తర్వాత గాంజా మన ఇక్కడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ మిగతా జిల్లాలో కానీ మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది. కొత్తగా నిన్న మొన్న ఎడ్రిన్ సర్వే కూడా వచ్చింది, సాటిలైట్ సర్వే. మన జీరో ప్రొడక్షన్ కూడా అనౌన్స్ చేయొచ్చు, జీరో ప్రొడక్షన్ ఇప్పటికి. సో అది ఒక విషయం. రెండోది మీరు చూసినట్టుగా సిపి గారు చెప్పారు. ఇప్పుడు సిపి గారు మీరు ఫిగర్స్ చెప్పారు, ఎంతమందికి అరెస్ట్ చేసాము. దాదాపు ఒక 1,400 మెంబర్స్ అరెస్ట్ అయినారు, 500 కేసెస్లో అరెస్ట్ చేశారు. అట్లాగే ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్ పెడతారు. మొత్తం చూస్తే ఒక యుద్ధం రూపంలో మనం ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ యుద్ధం రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాము. సో దాంట్లో మనకి సక్సెస్ అయింది. బట్ ఇది ఒకటి సక్సెస్, టెంపరీ సక్సెస్. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాము. అది కూడా నేను చెప్తున్నా, అందరికీ చెప్పగలుగుతున్నాము. ముందుకు తీసుకెళ్తాము, ఎండ్ వరకు తీసుకెళ్తాము. ఎవరు ఈ గాంజా వ్యాపారం చేస్తున్నారు మేము వాళ్ళకి ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తాం. ఇంకొకటి చెప్తున్నాము, కన్స్యూమర్స్ కి మేము క్రిమినల్స్ లాగా చూడము. వాళ్ళకి అది మెంటల్ డిజీజ్, అది మెంటల్ డిజీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తాము, ముందుగా ట్రీట్మెంట్ ఇస్తాము. మన స్టేట్ లో